కాళేశ్వరం ప్రాజెక్టు ఉచ్చు కేసీఆర్ మెడకు బిగుస్తోందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ ప్రారంభించింది. గత కొద్ది రోజులుగా దాదాపు 50 మంది బ్యూరోక్రాట్లు అప్పటి అధికారులను విచారించిన కమిషన్ తాజాగా క్రాస్ ఎగ్జామినేషన్ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మాజీ ఈఎన్సీ మురళీధరన్ను కమిషన్ తీవ్రమైన ప్రశ్నలు అడిగింది, తీవ్రమైన సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో పెద్దల పాత్రకు సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరం డిజైన్లో మార్పులకు సంబంధించి అట్లాగే కాళేశ్వరంలో అంచనా వ్యయాలు పెంచడానికి సంబంధించి పూర్తి స్థాయిలో కమిషన్ వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి రేవంత్ సర్కార్ ఆరోపిస్తున్న నేపథ్యంలో పిసి ఘోష్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కూడా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా 2020లో ప్రాజెక్టు పూర్తయినప్పటికీ 2019లోనే ప్రాజెక్టు పూర్తయినట్టుగా కంప్లీషన్ సర్టిఫికేట్ జారీ చేయడంపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు క్వాలిటీ కంట్రోల్ విషయంలో, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, క్వాలిటీ కంట్రోల్ టెస్టులు చేయకుండానే పూర్తి స్థాయిలో దానికి ఓకే చెప్పడంతో కమిషన్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు పనులు పూర్తయినట్లుగా బిల్లులు కూడా చెల్లించడంతో ఎవరు చేశారు ఈ పని, దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ఆదేశాలతో బిల్లులు చెల్లించారు, క్వాలిటీ కంట్రోల్ ఎందుకు సరిగ్గా నాణ్యతా ప్రమాణాలు పాటించలేకపోయారంటూ పిసి ఘోష్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాజీ ఈఎన్సీ మురళీధరన్ నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి బదులుగా మాజీ ఈఎన్సీ అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అలా చేయాల్సి వచ్చిందంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా మేడిగడ్డ బరాజు సంబంధించి 7వ పిల్లర్ దగ్గర కుంగుబాటు గురైంది. అలాగే అన్నారం సుందిల్లా బ్యారేజ్ సంబంధించి లీకేజీలు ఏర్పడే నేపథ్యంలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 1000 కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది. ఈ అవినీతి సంబంధించి విచారణ చేస్తామంటూ ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ సర్కార్ దీనికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ పిసి ఘోష్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఒక జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. జ్యుడిషియల్ కమిటీ పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఒకసారి నేను మీకు ఆ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను. పిసి ఘోష్ కమిషన్ దాదాపుగా 50 రోజులుగా దాదాపు 50 మందిని విచారిస్తున్న క్రమంలో తాజాగా క్రాస్ ఎగ్జామిన్ మొదలుపెట్టింది బుధవారం నుంచి. గతంలో జలవనరుల సంస్థకు చైర్మన్గా ఉన్నటువంటి ప్రకాష్ను కూడా విచారించింది. తర్వాత మాజీ ఎన్సీ మురళీధర్ని విచారించింది. పనులు పూర్తి కాకుండానే సబ్స్టాన్షియల్ సర్టిఫికేట్లు ఇచ్చే నిబంధన అధికారం వెసులుబాటు టెండర్లో లేదు. కానీ ప్రాజెక్టు 2020 జూన్ 29న పూర్తింది. అయినా 2019లో కంప్లీషన్ సర్టిఫికేట్ జారీ చేశారంటూ ఈఎన్సీ మురళీధర్ కమిషన్ ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాన్ని కూడా చాలా క్లియర్గా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు ప్రాజెక్ట్ రీడిజైన్ మొదలు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇచ్చే కంప్లీషన్ సర్టిఫికేట్ వరకు అనేక అంశాలపై ప్రశ్నల పరంపర కురిపించినట్టుగా తెలుస్తుంది. ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు డాక్యుమెంట్లు అందించడంతో జస్టిస్ ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాదు ఆ ప్రతులపై సంతకాలను కూడా తీసుకుంది. అయితే కమిషన్ కొన్ని సమాధానాలు మాత్రమే మురళీధరన్ బదిలిచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వాటికి పిసి ఘోష్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికీ గత ప్రభుత్వ హయాంలో పెద్దలు అనుమతితోనే చేశామంటూ మురళీధరన్ సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. కొన్ని విషయాల్లో మాత్రం పొడిపొడిగా సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర జల సంఘానికి సమర్పించిన డిపిఆర్లో కొన్నింటిని తొలగించి మార్పులు చేశామని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మురళీధరన్ కమిషన్ ముందు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా బ్యారేజీల నిర్మాణం విషయంలో క్వాలిటీ కంట్రోల్ ఎప్పటికప్పుడు టెస్టులు చేయాల్సి ఉండగా నిబంధనల ప్రకారం అది చేయలేదని కేవలం ఒకే ఒక్కసారి చేయడంతో ఎందుకు చేయలేకపోయారు, చేయకున్నా కూడా సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, క్వాలిటీ ఓకే చేసి క్వాలిటీ క్లియరెన్స్కి ఓకే చేసి ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చిందంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది తప్పిదంగానే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది మురళీధరన్. అప్పట్లో
స్థానికంగా ఉన్నటువంటి ఆ పనులు పర్యవేక్షిస్తున్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చారు, కానీ ఆయనపై సమాధానం దాటవేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చాలా వరకు కూడా చాలా అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాధానాలు రాకపోవడంతో జస్టిస్ ఘోష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా బరాజ్ పనులు 2019లో పూర్తయినట్టుగానే ఎందుకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఎందుకు అంత త్వరితగతిన బిల్లులు చెల్లించారనే అంశంపై కూడా చాలా సీరియస్గా ఆయన తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఎవరిని బాధ్యులు చేయదలుచుకున్నారు, దీనికి ఎంత ఎవరు బాధ్యులు అంటే ప్రభుత్వ అధినేత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా, అంటే ఎవరు ప్రభుత్వ పెద్ద అంటే అప్పటి జలవనరుల శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు చేసినట్టుగా ఈఎన్సీ చెప్పినట్టుగా తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం అంతటి కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా చాలా సీరియస్గా కమిషన్ మొత్తం ఎంక్వైరీని రాబట్టే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఇందాక మీకు చెప్పాను, దాదాపు 50 మంది అధికారులను విచారించిన క్రమంలో ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసింది. సో ఓవరాల్గా గత ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్గా ఈ డిసిషన్ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పెద్దల మెడకు ఇది చుట్టుకునే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే అప్పటి ప్రభుత్వాధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు ఉచ్చు బిగిసే పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తం మీద కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో అప్పటి టెక్నికల్ అడ్వైజర్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చిందని ఈఎన్సీ చెప్పారు. కానీ ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి రీడిజైన్ చేసి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కింద వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా డిపిఆర్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు మార్పులు చేశారు, ప్రాజెక్టు సమగ్ర స్వరూపానికి సంబంధించినటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత మళ్ళీ మార్పులు చేసుకోవడానికి ఎందుకు వెసులుబాటు కల్పించుకున్నారు, అంటే మీ అంతగా మీరే మార్పులు చేసుకున్నారు, కేంద్రం ప్రమేయం లేకుండా అంతా మీరే డిసిషన్ తీసుకున్నారు, బిల్లులు చెల్లించుకున్నారు, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, కాంట్రాక్టర్ల తీరు ప్రభుత్వ తీరు అంటూ ఓవరాల్గా డిజైన్లలో మార్పులు బిల్లుల చెల్లింపులు అన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి చాలా సీరియస్గానే తెలుస్తుంది. కమిషన్ తీసుకున్నటువంటి ఈ ఎంక్వైరీ క్రాస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా సీరియస్గా మాజీ ఈఎన్సీ మురళీధరన్పై చాలా సీరియస్గా పీసీ ఘోష్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎస్, ఒక్కసారి పీసీ ఘోష్ చేసినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా జరిగిందో మీకు ఒక్కసారి గ్రాఫిక్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిన తీరుకు సంబంధించి ఇక్కడ మనకు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది కంప్లీట్గా మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్, తొలుత ఆయన పీసీ ఘోష్ మాజీ ఈఎన్సీని ఎదురుగా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామ్ జరిగిన తీరు చాలా ఉత్కంఠ రేపిందనే తెలుస్తోంది. తొలుత బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకపోయినా స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికేట్ జారీ అయిందా, వాటిపై సంతకాలు చేసింది ఎవరు, అలా ఇవ్వవద్దంటూ టెండర్ నిబంధనలో ఏదైనా క్లాజ్ ఉందా, అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఏంటి అంటూ ఆయన మొదటి ప్రశ్న వేసినట్టు తెలుసు. అసలు కంప్లీట్ కాకముందే 2020లో కంప్లీట్ అయింది ప్రాజెక్ట్, కానీ 2019లోనే ఎందుకు కంప్లీట్ అయినట్టుగా మీరు ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చిందనే అంశాన్ని మొట్టమొదటి ప్రశ్నగా అడిగినప్పుడు దానికి ఆయన పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలినట్టుగా తెలుస్తుంది. ఇది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్నగా బరాజీల నిర్మాణ సమయంలో ఏ రిజిస్టర్లు నిర్వహిస్తారు, అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకే బ్యారేజీల నిర్మాణం జరిగిందా అంటూ ఆయన రెండో ప్రశ్న అడిగినట్టు తెలుస్తుంది. అసలు మీరు పాటించిన ప్రమాణాలేంటి, నాణ్యతా ప్రమాణాలేంటి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ముఖ్యంగా ఆ నిబంధనలు పాటించకుండా ఎందుకు ఇలాంటి నిర్మాణాలు అత్యంత వేగంగా త్వరితగతిన మీకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే అంశాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని స్టాండర్డ్స్ సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారనే అంశానికి సంబంధించి కూడా ఆయన చాలా క్లియర్గా అడిగినట్టుగా తెలుస్తుంది. దీనికి కూడా ఈఎన్సీ నుంచి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో పీసీ ఘోష్ చాలా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక మూడో ప్రశ్న, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది ఎవరు, ఓక్యో కంపోనెంట్ అంచనాలను ఎవరు తయారు చేశారు, అలాగే పరిపాలన అనుమతులకు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలా లేదా, అసలు అనుమతి ఇచ్చింది ఎవరు, ప్రాజెక్టు అనుమతి ఇచ్చింది, అలాగే అంచనాలను ఎవరు తయారు చేశారు. ఒక్కసారి డిపిఆర్ ఇచ్చిన తర్వాత కేంద్ర జలశక్తి సంఘానికి డిపిఆర్ అంటే ప్రాజెక్టు సమగ్ర స్వరూపం, డిపిఆర్ అంటే ఒక ప్రాజెక్టు ఏదైనా ఇరిగేషన్ కావచ్చు, ఇంకేదైనా ప్రాజెక్ట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర స్వరూపమే డిపిఆర్ అంట.
దానికి కావలసిన అంచనా వ్యయం, దానికి కావలసిన మానవ వనరులు, దానికి కావలసినటువంటి సమయం, ఎంతలోగా పూర్తి చేస్తారు ప్రాజెక్టు, ఎప్పుడు ప్రారంభిస్తారు, పూర్తి సమగ్ర స్వరూపం ఇచ్చిన తర్వాత, ఆ నివేదిక ఇచ్చిన తర్వాత, డిపిఆర్ను ఓకే చేసిన తర్వాత, డిపిఆర్లో ఉన్న మాదిరిగానే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి. కానీ డిపిఆర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు చేశారు. ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది, ఎవరి అనుమతితో చేశారు, అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా అనే అంశం కూడా ఆయన చాలా క్లియర్గా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన చాలా క్లియర్గా సమాధానాలు చెప్పారు. ఏఎన్సీ దీన్ని మాత్రం ఒప్పుకున్నారు. డిపిఆర్ను గత ప్రభుత్వ పెద్దల అనుమతితోనే డిపిఆర్ ఇచ్చిన తర్వాత కూడా మేము దీనికి సంబంధించిన మార్పులు చేశాము అని చెప్పినట్టుగా తెలుస్తుంది. చాలా క్లియర్గా ఇక్కడ ఆయన గవర్నమెంట్ గత ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లను కూడా ఉటంకించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక మరొక క్వశ్చన్ అడిగారు ఆయన. నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ ఎన్నిసార్లు జరగాలి, అలాగే ఎన్నిసార్లు చేశారు, ఒక్కసారి మాత్రమే ఇది జరిగింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో కడుతున్న ప్రాజెక్ట్ నిర్మాణంలో తనిఖీల్లో నిర్లక్ష్యం జరిగిందా? ఎస్, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పిసి ఘోష్ చాలా సీరియస్గా, చాలా ప్రాముఖ్యంగా తీసుకొని అడిగినటువంటి ప్రశ్న. మాజీ ఎన్సీ మురళీధరన్, అసలు క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ అంటే సపరేట్ ఒక విభాగం అంటూ ఉంటుంది. ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు, ప్రాజెక్టు కావచ్చు లేదా ఇతరత్ర పనులు కావచ్చు, కేవలం సాగునీటి ప్రాజెక్టులు కాదు, ఇతర ఏ ప్రాజెక్టులు అయినా సరే, ఏ పనులైనా సరే, చిన్నపాటి వర్క్ అయినా సరే, ఈవెన్ ₹1,00,000 నామినేషన్ వర్క్ అయినా సరే, స్థానిక మన లోకల్ బాడీస్లో జరిగే మోరీ నిర్మాణానికైనా సరే క్వాలిటీ కంట్రోల్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా ఇంత ప్రతిష్టాత్మకంగా వేల కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ ఎన్నిసార్లు చేశారు, అంటే నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు ఎన్నిసార్లు పరీక్షలు చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎందుకు మీరు క్వాలిటీ కంట్రోల్ టెస్టులు చేయలేదు, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎందుకు రాజీ పడ్డారు అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఒకటే. పిసి ఘోష్ ముందు కేవలం ఒక్కసారి నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహించారనగానే పిసి ఘోష్ తీవ్ర స్థాయిలో ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తుంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు విషయంలో కేవలం ఒకటంటే ఒకేసారి నాణ్యతా ప్రమాణాల పరీక్షలు జరగడం ఏంటంటూ ఆయన ఆశ్చర్యానికి, షాక్కు గురైనట్టుగా తెలుస్తుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ఇంత నిర్లక్ష్యమా? నాణ్యతా ప్రమాణాలను ప్రతి 15 రోజులకు ఒకసారి జరగాలి, కానీ ఎందుకు జరగలేదు అంటే ఈఎన్సీ దానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అది తప్పిదంగానే ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి స్థానికంగా పనులు పర్యవేక్షించేటువంటి ఈలు, ఎస్సీలు, ఆ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళంతా కూడా దీనికి సంబంధించిన బాధ్యులుగా ఆయన చెప్పినట్టు తెలిసింది. కానీ ఇది ఘోర తప్పిదంగా పిసి ఘోష్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఒక్కసారి వేల కోట్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక్కసారి క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎందుకు ఇలా రాజీ పడ్డారనే అంశంలో చాలా సీరియస్గా, చాలా ప్రాధాన్యత అంశంగా ఆయన దీన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక మరొక ప్రశ్న కూడా వేశారు ఆయన. రైట్, క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు జరగకుండానే బిల్లుల పేమెంట్స్ జరిగాయా, రిజిస్టర్లో మార్పులు జరిగాయా, మార్గదర్శకాలను పాటించారు? అంటే క్వాలిటీ కంట్రోల్ పరీక్షల్లో ఓకే చేస్తేనే బిల్లులు ఇవ్వాలి. ఇందాక మీకు చెప్పాను, ఏ చిన్న వర్క్ అయినా కూడా, చిన్న స్థాయి వర్క్ నుంచి కోట్లలో ఉన్న ప్రాజెక్ట్ సంబంధించి నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా ఉంటేనే, క్వాలిటీ కంట్రోల్ విభాగం అంటేనే అత్యున్నత విభాగం అని లెక్క. అత్యున్నత విభాగంలో కూడా ఇంతటి నిర్లక్ష్యం కారణం ఏంటి, ఎవరు చెప్పారు, దీనికి ఎవరు అనుమతులు ఇచ్చారు, అసలు వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వకుండానే బిల్లులు ఎలా మంజూరు చేశారు, అలా మంజూరు చేయడానికి అసలు అర్హత ఉందా అనే అంశాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పినట్టుగా తెలుసు. ఇవన్నీ తుంగలో తొక్కారు, ఏ నిబంధనలు పాటించలేదు, ఏ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. కానీ వేల కోట్ల బిల్లుల చెల్లింపులు ఎలా జరిగాయనే అంశాన్ని కూడా ఆయన చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుసు. రైట్, ఇక మరొక ప్రశ్న వేశారు ఆయనకు. వరుసగా ప్రశ్నల పరంపర కురిపించారు. ఇక 7వ ప్రశ్నగా వ్యయ అంచనాలు ఎలా తయారు చేస్తారు, ఎవరు తయారు చేశారు, అసలు ఎస్టిమేషన్ కాస్ట్ ఎట్లా రూపొందిస్తారు, అంచనా ఎలా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అన్నప్పుడు ఈఎన్సీ ఇచ్చిన సమాధానాలు కూడా ఆయన సంతృప్తి పరచలేదు. ఎందుకంటే నుంచి ఎస్సీ అలాగే ప్రాజెక్టు ఇంజనీరింగ్ చీఫ్, ఈ స్థాయిల నుంచి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్, తర్వాత పై స్థాయి అధికారులు అవన్నీ నిర్ణయించాల్సి ఉంటుంది. తొలుత ఎస్టిమేషన్ కాస్ట్ చెప్తారు, తర్వాత
దానికి సంబంధించినటువంటి అనుమతులు, టెక్నికల్ శాంక్షన్స్ కానీ, తర్వాత ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర జల సంఘం అనుమతి ఇవన్నీ కావాలి. సో వీటన్నింటికి సంబంధించి మీరు ఎలా మార్పులు చేశారు? అసలు ఈ అంచనాలను ఎలా తయారు చేశారు? అంచనాలకు మించి ఎలా అంచనాలు పెంచుకున్నారు? ఎందుకంటే ఒక్కసారి డిపిఆర్ ఇచ్చిన తర్వాత పలానా ప్రాజెక్ట్ సంబంధించి ఒక సపోజ్ 50,000 కోట్లు అవుతాయి అనుకుంటే 50,000 కోట్లలో పనులు పూర్తి చేయాలి. ఒకవేళ ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరిగిన వేళ అంచనా వ్యయం పెరగవచ్చు కొన్ని సందర్భాలు. దాన్ని మళ్ళీ డిపిఆర్ సమర్పించి మళ్ళీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటివి ఏం జరగకుండా వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎలా మార్చగలిగారు? ఎందుకు మార్చగలిగారు? ఎవరు మీకు అనుమతులు ఇచ్చారనేదే ఆయన ప్రశ్నించినటువంటి అంశం. సో వీటన్నిటికి కూడా ఎందుకు ఇలాంటి మార్పులు చేయాల్సి వచ్చింది, మీకు ఎవరు అనుమతి ఇచ్చారనేది మరొక ప్రధాన ప్రశ్న. ఈ రకంగా పిసి ఘోష్ చాలా తీవ్రంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక మరొక ప్రశ్నగా 2019 నవంబర్ వరదల సమయంలో బ్యారేజీలో బయటపడిన లోపాలేంటి? దిద్దుబాటు చర్యల కోసం ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? అంటే గతంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే ఒకసారి భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాలకు కురిసిన భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? బ్యారేజ్ సంబంధించిన కుంగుబాటు జరిగిందా? కొట్టుకుపోవడం ఏమన్నా చిన్న చిన్న డ్యామేజ్లు ఏమైనా జరిగాయి? జరిగితే కనుక మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే కనుక ఇప్పుడు ఎందుకు మళ్ళీ అవి తలెత్తాయి, ఎందుకు రిపీట్ అయ్యాయి అనే అంశంలో కూడా ఆయన అడిగిన ప్రశ్నలకి ఆయన అప్పటికప్పుడు జరిగినటువంటి డ్యామేజ్లకు అప్పటికప్పుడు నిర్మాణాలు మళ్ళీ వాటిని లోటుపాట్లను పూడ్చే ప్రయత్నం చేశామని చెప్పినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక మరొక ప్రశ్నగా బ్యారేజీల డిజైన్లను ఫైనల్ చేయడానికి ముందు నమూనా అధ్యయనం జరిగిందా? జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు చేశారా? డిజైన్లు, డ్రాయింగ్లకు మధ్య తేడాలు ఉన్నాయా? తర్వాత క్రమంలో మార్పులు జరిగాయి. ఎస్, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, డిపిఆర్ సమర్పించే ముందే ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట. సాంకేతిక అంశాల విషయంలో డిజైన్, ప్రాజెక్టు రూపకల్పన, డ్రాయింగ్, ఇంజనీర్లు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క ఇంజనీర్ ఇన్వాల్వ్ అవుతారు. ఆ ఇంజనీర్లందరూ కూడా ఇచ్చినటువంటి డిజైన్లు, మార్పులు చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే జరిగాయా లేదా అంటే మళ్ళీ మార్పులు జరిగాయా? జరిగితే ఎవరి అనుమతితో చేశారు, ఏ రకంగా చేశారు, తర్వాత అప్పుడు ఇచ్చిన డిజైన్లకు, డ్రాయింగ్లకు తర్వాత మార్పు జరిగిందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా డిపిఆర్లు సమర్పించినటువంటి డిజైన్ల ప్రకారమే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందనే అంశాన్ని కూడా ఆయన క్లియర్గా అడిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మార్పులు జరిగాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తానే ఇంజనీర్ అవతారం ఎత్తి చాలా అంశాల్లో మార్పులు చేర్పులు చేశారంటూ స్వయంగా ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. ఇక ఇంజనీర్లతో పనేంటి, మీరే చేయడం ఏంటంటూ ఆయన చాలా తీవ్ర స్థాయిలో ప్రశ్నించినట్టుగా ఆయన్ని ప్రతిపక్షాలు అప్పుడు దుమ్మెత్తిపోసే ప్రశ్నించాయి. అయినప్పటికీ కూడా కేసీఆర్ కొన్ని అంశాల్లో స్వయంగా జోక్యం చేసుకొని మార్పులు చేర్పులు చేశారంటూ గతంలో విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శను కూడా తిరిగి ఈయన అడిగే ప్రయత్నం చేశారు. ఎందుకు మార్పులు జరిగాయి, ఎవరు చేశారు, చేస్తే తొలుత అనుకున్న ప్లాన్ ప్రకారం చేస్తారు లేదా మార్పులు జరిగాయి అన్నప్పుడు ఈఎన్సీ వచ్చిన సమాధానం ప్రకారం మార్పులు చేశారు ప్రభుత్వ పెద్దల అనుమతితోనని చెప్పినట్టు. రైట్, ఇక మరొక ప్రశ్నగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీగా మీ పాత్ర, మీ విధులేంటి, ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యత ఎవరిది, అవి సక్రమంగా జరిగిందా? ఇక సూటిగా అడిగారు. ఈసారి ఈఎన్సీగా మీరు చాలా గురుతర బాధ్యతల్లో అప్పుడు వ్యవహరించారు. చాలా క్లియర్గా పూర్తి స్థాయి బాధ్యతలు మీ దగ్గరే ఉన్నాయి. మీ పాత్ర ఏంటి, అసలు మీ రోల్ ఏంటి, మీరు ఎంతవరకు చేయగలిగారు, ఎవరెవరి సలహాలు సూచనలు స్వీకరించారు, మీకెవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు మీరు అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేశారు, మీ కింది స్థాయి అధికారులకు మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అని అడిగినప్పుడు ఆయన పాత్రకు సంబంధించి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా బిల్లుల పేమెంట్ విషయంలో, పూర్తి స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ విషయంలో, ప్రాజెక్టు పూర్తయినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో, ఇవన్నీ అంశాల్లో మీరే చాలా కీలకం. కాబట్టి మీరు ఏ రకంగా వ్యవహరించారు, మీ పాత్ర ఏంటి, అసలు మీ డ్యూటీ ఏంటి, మీ రోల్ ఏంటి, మీరేం చేశారు, మీకు ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, ఈ మార్పులు చేర్పులు ఏంటి, అంచనా వ్యయాలు ఎందుకు పెరిగాయి, ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు అయ్యాయి కోట్లలో, అసలు మీ పాత్ర ఏంటి అనే విషయం పూర్తిగా అడిగినప్పుడు కూడా వీటన్నిటికి కారణం ప్రభుత్వ పెద్దలు అంటే ఎవరు, ఏ పెద్దలు అన్నప్పుడు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ సంబంధించి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద
ఇదొక ప్రశ్నగా అడిగారు. ఇక చివరి ప్రశ్నగా చివరి ప్రశ్నగా ప్రాజెక్టును కాదని రీడిజైన్ చేసి కాళేశ్వరం డిజైన్ చేసింది ఎవరు? డిపిఆర్ రూపొందించింది ఎవరు? ఆమోదం పొందిన తర్వాత చేసిన మార్పులు ఏంటి? రైట్, మళ్ళీ చెప్తున్నాను మీకు, స్టార్టింగ్లోనే చెప్పాను ఒకసారి. డిపిఆర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి ప్రాజెక్టు సమగ్ర స్వరూపానికి సంబంధించిన నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరు మార్పులు చేశారు, మార్పులు చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చేశారు, ఎవరు చెప్తే చేశారు, దీనికి సంబంధించి ఎవరి అనుమతులు ఉన్నాయి, ఉంటే గనక ఏ రకంగా అంచనా వ్యయాలు పెంచారు, ఏ రకంగా బిల్లులు డ్రా చేశారు, ఈ అంశాలన్నిటి కూడా ఆమోదం పొందిన తర్వాత చేసిన మార్పులు ఏంటి, అసలు మీరు ఇచ్చిన డిపిఆర్ ఏంటి, చేసిన మార్పులు ఏంటి, ఎలాంటి మార్పులు చేశారు, ఎంత అంచనా వ్యయాన్ని పెంచారు, ఓవరాల్గా ఏం లేదు, సింపుల్గా మీకు నచ్చినట్టుగా పెంచుకున్నారు, నచ్చినట్టుగా ఎస్టిమేషన్స్ పెంచుకున్నారు, నచ్చినట్టుగా బిల్లులు డ్రా చేసుకున్నారు. అదే రేవంత్ సర్కార్ ఆరోపిస్తుంది. అదే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అంశంలో చాలా తీవ్రమైన అవినీతి జరిగింది, అడ్డగోలుగా అంచనా వ్యయాలు పెంచుకున్నారు, అడ్డగోలుగా మార్పులు చేశారంటూ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి అభియోగాలకు అవే ప్రశ్నల్ని ఈఎన్సీ ముందుంచినప్పుడు ఈఎన్సీ పూర్తి స్థాయిలో దీనికి గత ప్రభుత్వ పెద్దల పాత్రను చాలా క్లియర్గా చెప్పినట్టు తెలిసింది. సో ఈ రకంగా దాదాపు 11 ప్రశ్నల పరంపర కురిపించారు. ఈఎన్సీని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు, ఎదురుగా కూర్చోబెట్టి ఈఎన్సీని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే సందర్భంలో ఈ అంశాలన్నీ కూడా బహిర్గతమయ్యాయి. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్టుగా ఈఎన్సీ చెప్పినట్టు తెలుసు. ఒక్కసారి మా ప్రతినిధి శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తుంది. దానికంటే ముందు ఈఎన్సీని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తీరు తీవ్ర ఉత్కంఠం రేపినట్టు తెలుస్తుంది. జలవనరుల సంఘం మాజీ చైర్మన్ ప్రకాష్ని కూడా విచారించినప్పుడు ఆయన కేసీఆర్ పాత్ర ఏం లేదంటూ ఆయన చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే అధికారుల స్థాయిలో అలాగే బ్యూరోక్రాట్ల స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత తాజాగా ఈఎన్సీని అడిగినప్పుడు ఆయన కూడా చెప్పిన సమాధానాలకు పూర్తి స్థాయిలో కమిషన్ సంతృప్తి వ్యక్తం చేయలేదు, సరికదా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుసు. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బరాజ్ కుంగడము, అన్నారం సుందిల్లా ప్రాజెక్టుల నుంచి లీకేజీలు అవ్వడం సంబంధించి టోటల్గా ప్రాజెక్టు డిపిఆర్ మొదలుకొని ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అంచనా వ్యయాలు పెంచడము, దీనికి సంబంధించి నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు ఏంటనే అంశానికి సంబంధించి క్రాస్ ఎగ్జామ్ చేసినప్పుడు మాజీ ఈఎన్సీ మురళీధర్ను పిసి ఘోష్ ప్రశ్నించినప్పుడు ఎలాంటి సమాధానాలు రాబట్టగలిగారు, ఎలాంటి ప్రశ్నల పరంపర కొనసాగింది? మనము ముందు నుంచే చెప్తా ఉన్నాము, దీని విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తక తప్పదు అని చెప్పేసి చాలా వరకు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీర్లు, అధికారులు, అలాగే పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందుల పాలవక తప్పదు అని చెప్పేసి ముందు నుంచి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే 58 మందికి సంబంధించినటువంటి విషయంలో నోటీస్ ఇచ్చినటువంటి పిసి ఘోష్ కమిషన్ 57 మంది నుంచి కూడా పూర్తి స్థాయిలో నివేదికలు అయితే తెప్పించుకుంది. అప్పుడు ఉన్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ మినహాయించి అందరు కూడా నివేదికలు అయితే ఇవ్వడం జరిగింది. వారితో పాటుగా ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్ రావును ఈ రోజు విచారించినటువంటి సందర్భంలో చాలా నిగ్గు తేల్చేటువంటి విషయాలు అయితే బయటపడడం జరిగింది. అసలు ఎలాంటి ప్రామాణికత పాటించలేదు, కనీసము నాణ్యత లోపాలను కూడా చెక్ చేయకుండానే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో ఆ యొక్క పనులు పూర్తి కాకముందుకే పనులు పూర్తి అయినట్టుగా నివేదిక ఇవ్వడము, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయమే కాదు, దాదాపు ఏ ప్రాజెక్ట్ అయినా ప్రతి 2 నెలలకోసారి కనీసము దానికి సంబంధించినటువంటి సేఫ్టీని చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సేఫ్టీని చెక్ చేసేటువంటి విషయంలో కనీస బాధ్యతాయుతంగా కూడా వ్యవహరించలేదు. ఏదో తూతు మంత్రంగానే వ్యవహరించినటువంటి సందర్భాన్ని అయితే ఈ రోజు మురళీధర్ రావు ఈఎన్సీ చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి అయితే మనకు అర్థమవుతా ఉంది. పిసి ఘోష్ కమిషన్ ముందట మురళీధర్ రావు చెప్పినటువంటి మాటల ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది ఒక తప్పిదంగానే పరిగణించబడతా ఉంది. ఈ యొక్క తప్పిదం అనేది అప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి సిఎస్, అలాగే అప్పుడు పాలనలో ఉన్నటువంటి కేసీఆర్, అలాగే అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి హరీష్ రావు అందరి మీద కూడా చుట్టుకోక తప్పదు అని చెప్పేసి పలువురు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం రామదాస్. ఏదేమైనప్పటికీ
ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది నిరుపయోగంగా మారడానికి అవకాశం ఉందనేటువంటి మాటను ఇప్పటికే పలువురు ఇంజనీర్లు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. ఎలాంటి కనీసము దానికి ఉండాల్సినటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా కట్టడం వల్ల ఇప్పుడు కుంగుతున్నటువంటి కొన్ని వాటిని కూడా మనం చూస్తా ఉన్నాం, బ్యారేజ్లను కూడా చూస్తా ఉన్నాం. రైట్. అయితే శ్రీనివాస్, గత ప్రభుత్వ పెద్దల పాత్రకు సంబంధించి కూడా ఆయన చాలా క్లియర్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అడిగిన సందర్భాన్ని కూడా ఇక్కడ మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏం జరగబోతుంది అంటే ఇంకా ముందు విచారణ క్రమంలో ఎట్లాంటి పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది? మరీ ముఖ్యంగా అప్పట్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ అధినేత, అలాగే ఆ స్థాయి మంత్రులు కావచ్చు, అప్పట్లో అధికారులు కావచ్చు, వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా పీసీ ఘోష్ కమిషన్ ఎట్లాంటి రిపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి మనకు? అంటే సోమేష్ కుమార్ కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పలుమార్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సోమేష్ కుమార్ ను విచారణకు హాజరు కావమని చెప్పేసి. కానీ సోమేష్ కుమార్ కనీసం పీసీ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా అటెండ్ అయినటువంటి దాఖలాలు కనబడలేదు. ఇంకా బహిరంగంగా విచారణ చేపట్టాలి అని చెప్పేసి కూడా యొక్క ఆలోచన మాత్రం చేస్తా ఉన్నారు. బీఆర్కేఆర్ భవన్ లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. రేపు మాపు సోమేష్ కుమార్ ను ఖచ్చితంగా రప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ ఉన్నట్టుగా ఒక ఆలోచన మాత్రము వాళ్ళు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అయితే వస్తా ఉంది. ఈ ప్రాజెక్టు ఒకటే కాదు, ఇంకా వివిధ కాళేశ్వరం సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి మల్లన్న సాగర్ కానివ్వండి, సుందిల్ల కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్, అలాగే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తలెత్తినటువంటి సందర్భాలను, సమస్యలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో పీసీ ఘోష్ కమిషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ చివరి దశలో ఇది అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, కేసీఆర్ ను కూడా కమిషన్ పిలిచడానికి అవకాశం అయితే ఉంది. గతంలోనే మనం చూసాము ఎలక్ట్రిసిటీ కమిషన్ కు సంబంధించినటువంటి విషయంలో నోటీస్ కేసీఆర్ కి ఇస్తే నేను రాను అంటూ కేసీఆర్ మళ్ళీ రాసినటువంటి లెటర్ ను కూడా చూసాము. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనను కూడా మనం చూసాము. సేమ్ అట్లానే మరి కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా అట్లనే దాటివేట ధోరణి ఉంటుందా, లేదంటే కమిషన్ ముందుకు అటెండ్ అవుతారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. రామ్దాస్. రైట్. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇది మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మరీ ముఖ్యంగా రీడిజైనింగ్ అంశంలో లోపాలు, అనేక అంశాలకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సందర్భంలో చాలా అంశాలు ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇష్టరాజ్యంగా రీడిజైన్ చేయడము, అంచనాలు పెంచడము, బిల్లులు డ్రా చేయడము, ఈ రకంగా క్వాలిటీ కంట్రోల్ విషయంలో రాజీ పడ్డము, అనేక అంశాలను పీసీ ఘోష్ మాజీ ఎన్సీ మురళీధర్ను ప్రశ్నించినప్పుడు విస్తుపోయే అంశాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. చాలా షాకింగ్ అంశాలను ఆయన తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో? మరి ఈ వ్యవహారం అంతా కూడా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత గత ప్రభుత్వ పెద్దల చుట్టూ ఇది ఉచ్చు బిగించబోతుందా? మరీ ముఖ్యంగా ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టు రీడిజైనింగ్ అంశంలో ఇన్వాల్వ్ కావడము, దాంతోపాటు అప్పటి నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లించడం, ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టు పూర్తయినట్టుగా సర్టిఫికెట్ జారీ చేయడము, త్వరితగతిన బిల్లులు చెల్లించడము, ప్రాజెక్టు నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడము, అంతేకాదు అనేక అంశాల్లో అవినీతి జరిగిందంటూ రేవంత్ సర్కార్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి పీసీ ఘోష్ కమిషన్ ఎట్లాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడము, సుందిల్లా అన్నారం ప్రాజెక్టులో లీకేజీలు ఏర్పడంతో ప్రస్తుతం ఈ అంశం చాలా తీవ్ర చర్చనీయాంశంగా ఉత్కంఠంగా మారిన నేపథ్యంలో మరి కమిషన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది మాత్రం ఉత్కంఠం రేపుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.